బ్రహ్మమనగనీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనబడేటటువంటి 3 రూపాలతో 3 పేర్లతో భూత భవిష్యత్వర్తమాన కాలములనేటటువంటి 3 కాలములతో కూడియున్నవాడై 3 అంకె మీద తిరుగుతున్నవాడుగా కనపడుతూ నిజానికి 3 లేవు ఉన్నది ఒక్కటే అని చిట్ట చివరికి ఆ అద్వైతానుభూతిని కల్పించగలిగినటువంటి జ్ఞానదాత మహేశ్వర అయినటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన సమస్త లోకములకు పరిపాలకుడు, దేవతా సార్వభౌముడు. అటువంటి శంకరుడు రాజరాజేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతూ ఉంటాడు. ఆయన మిగిలిన వారికన్నా భిన్నమైనటువంటి లక్షణం ఉన్నవాడు అని చెప్పడమే రాజరాజేశ్వర శబ్దం. సృష్టిలో ఎన్ని ప్రాణులు ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాణులకు మలత్రయము అని 3 రకాలైనటువంటి మలము ఉంటుంది. ఆణవ మలము,